శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న ఉద్దాలక మహర్షి గురించి చెప్పుకున్నాం. ఉపమన్యు మహర్షి గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం రుచీకుడి గురించి చెప్పుకుందాం. ఆ కాలంలో కృతవీర్యుడు అనే మహారాజు భృగు వంశంలో బ్రాహ్మణుల్ని కులగురువులుగా పెట్టుకుని వాళ్ళకి చాలా సంపదలిస్తూ ఉండేవారు. ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగు వంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష్య ఉండేదనమాట. అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళను కూడా తరిమి తరిమి కొట్టారు. అప్రవాన మహర్షి భార్య రుచి గర్భవతి. ఆవిడ ప్రాణభయంతో పారిపోతూ ఉంటే, ఆ సమయంలో ఒక గొప్ప తేజస్సు నిండిన కొడుకును ప్రసవించింది. ఆ తేజస్సుకి రాజకుమారులకి కళ్ళు పోయాయి. వాళ్ళ మీద దయతోటి వాళ్ళకు కళ్ళు వచ్చేలా చేయమని కొడుక్కి చెప్పింది రుచి. రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారు. ఆ కొడుకు పేరు ఓర్వుడు. ఓర్వుడు పెళ్లి చేసుకోకుండా తన తపశ్శక్తితోటి ఒక కొడుకుని, ఒక కూతుర్ని పొందాడు. ఆ కొడుకే మనకి రుచీక మహర్షి. ఈ రుచీక మహర్షి బ్రహ్మచారుడుగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు. ఒకనాడు గాధి అనే రాజు కూతుర్ని సత్యవతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాదిరాజు దగ్గరికి వెళ్లి కోరికను చెప్పాడు. పాపం గాదిరాజు రుచీక మహర్షికి తన కూతురు సత్యవతిని పెళ్లి చేయాలంటే బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాడు? మహర్షే అడగడానికి వచ్చాడు మరి. అదేదో భగవంతుడే సంకల్పించి ఉంటాడనుకుని ఎందుకైనా మంచిదని ఓ షరతు పెట్టాడట. మహర్షి, నువ్వు వాయు వేగంతో సమానమైన వేగం ఉన్నవి, నల్ల చెవులు, తెల్లని శరీరం ఉన్న గుర్రాల్ని ఒక 1000 తీసుకురా. అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటూ చెప్పాడట. సరే అని ఈ రుచిక మహర్షి వెళ్ళిపోయాడు. రుచిక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి తిరిగి వరుణ దేవుడి దగ్గర ఇలాంటివి ఉన్నాయని తెలుసుకున్నట్ట. వెంటనే తన తపశ్శక్తితోటి వరుణ లోకానికి వెళ్ళి విషయం చెప్పాట. వరుణుడు రుచిక మహర్షికి నమస్కారం చేసి, కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా అని చెప్పి తురంగ తీర్థంలో స్నానం చేయించి 1000 గుర్రాలు ఇచ్చి పంపించాట. 1000 గుర్రాల్ని తీసుకుని గాది మహారాజు దగ్గరికి వచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు ఈ రుచిక మహర్షి. రుచిక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేద మంత్రాలతోటి అగ్నిదేవుడికి ఆహుతి చేయడానికి తయారు చేసిన అన్నం రుచిక మహర్షి తన భార్య చేత తినిపించాలనుకున్నాడు. స్వామి, నా తల్లికి కూడా ఒక కొడుకును ప్రసాదించండి అందిత సత్యవతి. ఈ అన్నం మేమిద్దరం తింటాం అంటూ చెప్పిందట. రుచిక మహర్షి ఇద్దరికీ విడిగా పెట్టి పళ్ళు మొదలైనవి తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు సత్యవతి తల్లి సత్యవతితోటి అంటుంది, అమ్మ, నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకిచ్చిన అన్నం మీద పవిత్రమైన మంత్రజలం చల్లాడు. నా అన్నం మీద మామూలు మంత్రజలం చల్లాడు. అందుకే మన ఇద్దరం మార్చుకుందాం అని అన్నాన్ని మార్చుకుని తినేశారట. రుచిక మహర్షి బయట నుంచి ఇంటికొచ్చి జరిగిందంతా తెలుసుకుని భార్యని పిలిచి, మంత్రజలం చల్లిన అన్నాన్ని నేను చెప్పినట్లు కాకుండా మార్చుకుని తిన్నారు. నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంతవేది మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నట్ట. సత్యవతి భయపడిపోయి క్షమించమని భర్తను వేడుకుందట. అప్పుడు రుచిక మహర్షి జరగవలసింది జరిగిపోయింది. ఇది దైవ నిర్ణయం. ఇంక చేయగలిగింది ఏమీ లేదన్నట్ట. కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు, ఆవిడ తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు. రుచిక మహర్షి సంసారం వదిలిపెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు. వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీ రూపంలో ఉండే వరం ఇచ్చాడు. ఆ నదే కౌసకీ నది అన్నమాట. గొప్ప పుణ్యతీర్థంగా పేరు పొందింది. ఈ రకంగా ఈరోజు మనం రుచిక మహర్షి కథని చెప్పుకున్నాం. మరొక మహర్షికి సంబంధించిన కథను కూడా ఈరోజు విందాం. ఆయన పేరు రుభు మహర్షి. రుభు మహర్షి బ్రహ్మకి ఇష్టమైన పుత్రులు అంటారే, బ్రహ్మపుత్రుల్లో ఒకళ్ళనమాట. అంటే బ్రహ్మ మానసపుత్రుడు. ఆయనకి పూర్వజన్మ జ్ఞానం ఉంది. అసలు ఈ రుభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నాడు. అదేంటో తెలుసా? అదేంటంటే, వచ్చే జన్మలో నేను రుభువు అనే పేరుతోటి పూర్వజన్మ జ్ఞానము, గొప్ప తత్వజ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలని కోరుకున్నట్ట. ఈ వత్స మహర్షే ఇప్పుడు మనకి రుభువు అన్న పేరుతోటి పుట్టాడు. భగవంతుడు వరాహ అవతారం ఎత్తినప్పుడు రుభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు, మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఈ రుభు మహర్షి దగ్గరికి పులస్త మహర్షి కొడుకైన నిధాగుడు అనే మహర్షి వచ్చి శిష్యుడుగా చేర్చుకోమన్నాడు. గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకున్నట్ట
ఈ రుభువు. సరేనన్నాడు. నిధాగుడు గురువైన రుభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఒక అద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు రుభువు. ఒకనాడు రుభు మహర్షి శిష్యుడిని పిలిచి, "నీ చదువు అయిపోయింది. వెళ్లి పెళ్లి చేసుకొని హాయిగా ఉండు" అన్నట్ట. నిధాగుడు పెళ్లి చేసుకుని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపస్సులు, అతిథులకి సేవ చేస్తూ, గురువుని పూజిస్తూ కాలం గడుపుతుండగా 1000 సంవత్సరాలయిపోయాయి. ఓ రోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు. నిధాగుడు ఆయన్ని ఆదరించి, "మహాత్మా, భోజనం చేయండి" అన్నట్ట. "నాకు అన్నం తినాలని లేదు. 6 రుచులు కలిగిన భోజనం పెట్టమన్నట్ట." నిధాగుడు భార్యకి చెప్పి వండించి పెట్టాడు. మహర్షి భోజనం పూర్తయ్యాక, "మహాత్మా, ఆకలి తీరిందా? భోజనం బావుందా?" అన్నట్ట. ఆకలి ఉన్నవాడికి ఆకలి తీరిందా లేదా తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలీదు. భోజనం రుచిగా ఉందా లేదా అనేది దేహానికి సంబంధించింది. మట్టి గోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో, ఈ శరీరం కూడా పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి, పదార్థాలతోనే పోషించబడుతుంది. ఏది రుచి, ఏది రుచి కాదు, నువ్వు, నేను ఇలాంటివన్నీ విడిచిపెట్టి ముక్తి మార్గం చూసుకో అన్నట్టు ఆయన. నిధాకుడు అప్పుడు అడిగేట్ట, "మహాత్మా, మీ పేరు చెప్పలేదు" అన్నట్ట. ఆ మహర్షి, "నా పేరు రుభుడు. నేను నీ గురువుని" అనగానే నిధాగుడు ఆయన కాళ్ళ మీద పడి, "మిమ్మల్ని చూసి 1000 సంవత్సరాలైంది. అందుకే గుర్తించలేకపోయాను. క్షమించండి" అన్నట్ట. ఇంకో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ రుఘు మహర్షి శిష్యుడు నిధాగుడు ఉన్న నగరానికొచ్చాడు. నిధాగుడు అడవికి వెళ్లి కట్టెలు, పళ్ళు మొదలైనవి పట్టుకొని వస్తూ దారిలో నడవడానికి వీల్లేక ఒక చోట కూర్చున్నాడట. రుభు మహర్షి నిధాగుడిని చూసి, "ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి?" అని అడిగట. శిష్యుడికి మళ్ళీ మామూలే, గురువుగారిని గుర్తుపట్టలేదు. నడుస్తూ ఉంటే రాజబలగం అడ్డొచ్చింది, అందుకే ఆగానన్నట్ట. గురువు మళ్ళీ అడిగట, "ఇందులో రాజెవరు? బలం ఎవరు?" అని. శిష్యుడు, "అది గూడా తెలీదా? ఏనుగు మీద ఉన్నవాడు రాజు" అన్నట్ట. గురువుగారు ఊరుకోలేదు. "రాజెవరు? ఏనుగెవరు?" అన్నట్ట. శిష్యుడు ఓపికగా, "పైన ఉన్నది రాజు, కింద ఉన్నది ఏనుగు" అన్నట్ట. గురువు శిష్యుడిని వదిలిపెట్టదలుచుకోలేదు. పైనంటే ఏమిటి? క్రిందంటే ఏమిటి? అన్నట్ట. ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు. ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడ మీద కూర్చుని, "ఇప్పుడు నేను పైన ఉన్నాను, నువ్వు కిందున్నావు" అన్నట్ట. గురువుగారు ఇంకా వదలదలుచుకోలేదు ఆ శిష్యుడిని. "నువ్వంటే ఎవరు? నేనంటే ఎవరు?" అన్నట్ట. శిష్యుడు వెంటనే కిందకి దూకేసి గురువుగారి పాదాల మీద పడిపోయి, "మహాత్మా, 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. మిమ్మల్ని గుర్తించలేకపోయాను. క్షమించండి" అన్నట్ట. రుభువు నిధాగుడిని లేవదీసి, "నీకు బ్రహ్మ విద్య గురించి చెప్పాలనొచ్చాను. నీకేమైనా సందేహాలుంటే అడుగు. ఇంక రాను" అన్నట్ట. శిష్యుడు, "మహాత్మా, ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి" అంటూ అడిగట. అప్పుడు ఈయన, "ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో. సర్వకర్మల్ని చేయించేవాడు ఆ పరమాత్మే. చేసేది నువ్వు. కనుక నువ్వనేదే లేదు. ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ అంటే నేనే. భగవంతుడిని కూడా నేనే. నాకు చిత్తం లేదు కాబట్టి చింత లేదు. దేహం లేదు కనుక రోగం లేదు. పాదాలు లేవు కనుక నడక లేదు. చేతులు లేవు కనుక పనులు లేవు. రోగం లేదు కనుక చావు లేదు. బుద్ధి లేదు గనక సుఖము లేదు. శుభం లేదు. అశుభం లేదు. భయం లేదు. బంధాలు లేవు. మోక్షం లేదు. ఉన్నది ఒకటే. అదే పరబ్రహ్మ. లోకమంతా బ్రహ్మే కాబట్టి నాకున్న ఆలోచన కూడా అదే. ఆ పరబ్రహ్మ గురించే కదా" అన్నాడు. రుభు మహర్షి నిధాగుడికి ఇంకా ఇలా చెప్పాడు. ఏమని? "మాటలతో చెప్పడం, మనస్సుతో చింత చెందడం, బుద్ధితో నిశ్చయించడం ఇవన్నీ మిథ్య. శాస్త్రాల వల్ల చెప్పబడింది, కళ్ళతో చూస్తున్నది, చెవులతో వింటున్నది ఇవన్నీ కూడా మిథ్యే. నాది, నీది, నాకు, నీకు, నా కోసం, నీ కోసం ఇలా అనుకోవడం కూడా మిథ్యే" అంటూ చెప్పాట. అప్పుడు నిధాగుడన్నట్ట, "స్వామి, మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బానే ఉంది గాని, ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని అడుగుతున్నాను, అది చెప్పండి" అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, "వత్స, ఈ శరీరం మాయచేతే కప్పబడింది. మేల్కొని ఉన్నంత వరకు ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. నిద్రపోయినప్పుడు అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోతుంది. పూర్వజన్మల కర్మల వలన మనిషి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అంతే. ఆత్మ పరబ్రహ్మ. దానివల్లనే సర్వేంద్రియాలు, పంచభూతాలు పుడుతున్నాయి. ఏది పరబ్రహ్మ స్వరూపమో, ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఏది నిత్యమో, అదే నేను, బ్రహ్మము నేను, నాలోంచి అన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి. నేనే విశ్వమంతా ఉన్నాను. కళ్ళు లేకపోయినా చూడగలను. చెవులు లేకపోయినా వినగలను.
నాకు పాపం లేదు, చావు లేదు, వేరే జన్మ లేదు, నాకు దేహబుద్ధి లేనే లేదు. అంతా నేనే. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు దేని గురించి ఇంక నీకు చింత అన్నట్టు. అంతా నేనే, వేరే ఏమీ లేదు, నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడా పరబ్రహ్మే కదా! దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? అది కూడా వదిలేసి పరబ్రహ్మ అంటే నీ ఆత్మను గురించి తెలుసుకో. అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అన్నది తెలుస్తుంది. అప్పుడే ఈ సంసారంతోటి బంధం కూడా ఉండదు. నువ్వు ఎక్కడి నుండైతే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో. దాన్నే భగవన్నామం అంటారు. ఈ భగవన్నామం చేసుకొని నువ్వెవరో ఎక్కడి నుండి ఎందుకొచ్చావో తెలుసుకో. నీ తపస్సు ఉపయోగించుకొని మోక్షాన్ని పొందు అంటూ ఆయనకి బోధించాట ఈ రుభు మహర్షి. చూసారా? ఎన్ని క్వెషన్స్, ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి ఇందులోంచి మనకి. మళ్ళీ మనం రేపు మరొక మంచి కథతోటి ఇదే ఛానల్‌లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.